ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను మరొక కొత్త రకం వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మనం ఇప్పుడు ఎక్కడికొచ్చేసామంటే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికైతే వచ్చేసాము. ఈ దేవస్థానం మార్కాపురంకి సమీపంలో ఉంటుంది. ఇక్కడే కొబ్బరికాయలు కూడా అమ్ముతూ ఉంటారు. మనం బయట నుంచి అయితే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మేము కొబ్బరికాయలైతే తీసుకొని ఇలా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. రైట్ సైడ్ మనకి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. కాళ్ళు కడుక్కొని ఇలా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అండి. లోపలికి ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు మనకి గోశాల అనేది కనిపిస్తుంది. ఎవరికైనా కోరిన కోరికలు తీరిపోయిన వాళ్ళు ఇక్కడికొచ్చేసి గోవులకి మేత అనేది దానం చేస్తూ ఉంటారు. ఇక్కడొచ్చేసి 3 గోవులున్నాయి. సమస్త దేవతా మూర్తులైతే ఈ గోమాతలో అయితే కొలువై ఉంటారు కదా! అలా గోమాతలనైతే దర్శించుకొని మేము అలా ముందుకైతే వెళ్తూ ఉన్నాము. ముందుకు వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్ ఇలా చెట్లు ఒకవైపు ఉంటాయి. ఈ గోశాలలో మనకి చూడండి 3 గోవులైతే ఉన్నాయి. ఈ గోవైతే చాలా శాంతంగా ఉంది. ఈ రెండవ గోవు మాత్రం ఎందుకో నాకు వైలెంట్ అనిపించింది. ఎందుకంటే కొమ్ములు చూసారా? చాలా షార్ప్‌గా ఉన్నాయి. అందుకే ఈ గోవు దగ్గరికి వెళ్ళే ధైర్యం అయితే నేను చేయలేదండి. సరే. గోశాలని దర్శించుకున్న తర్వాత మనం ఇలా ముందుకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ మనకి చాలా చెట్లయితే కనిపిస్తూ ఉంటాయి. నందివర్ధనం చెట్టని ఇంకా ఏవో చాలా పూల మొక్కలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఈ మొక్కల్ని చూసినప్పుడైతే మైండ్ అంతా చాలా ఫ్రెష్‌గా, ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! మనకు ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ప్లాంట్స్‌ని చూసినప్పుడు తర్వాత టెంపుల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మనకున్న స్ట్రెస్ అంతా ఇలా చిటికెలో మాయమైపోతూ ఉంటుంది కదా! సరే. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇలా లెఫ్ట్ సైడ్ కూడా మొక్కలైతే ఉంటాయి. అటు ఇటు మొక్కలు దాటిపోయిన తర్వాత ఇలా ముందుకు సాగుతూ ఉంటే మనకు ఇలా ధ్వజస్తంభం అయితే కనిపిస్తూ ఉంటుంది. ధ్వజస్తంభము ప్రతి టెంపుల్‌కి ఎందుకు ఎంట్రన్స్‌లో పెడతారు అంటే, ఈ ధ్వజస్తంభం అనేది పిడుగుల నుంచి మనల్ని సేవ్ చేస్తుందంటండి. అందుకే ప్రతి దేవాలయాలకి ముందు ఈ ధ్వజస్తంభం అనేది ఏర్పాటు చేస్తారు. ఇక్కడొచ్చేసి ధ్వజస్తంభంకి పక్కన కొబ్బరికాయలు కొట్టడానికి ఫెసిలిటీ అయితే ఇలా అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని మనం లోపలికైతే తీసుకువెళ్ళాలి. ఇక్కడ చూడండి మా వారు అల్లుళ్ళతో కలిసి ప్రదక్షిణలైతే చేస్తున్నారు. చక్కగా మా అమ్మతో ముచ్చట్లయితే చెప్తున్నారు. ఇది చూడండి టెంపుల్‌కి సైడ్ నుంచయితే మనకు ఇలా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది కదా! చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవడం లేదు. సరే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే టెంపుల్‌కెప్పుడు వెనుక భాగంలో అయితే టచ్ చెయ్యకూడదు అంటారు కదా! ఎందుకంటే టెంపుల్ లోపల దేవతామూర్తులు ఉన్నట్లే టెంపుల్‌కి బ్యాక్ సైడ్ రాక్షసులు ఉంటారు అని అంటూ ఉంటారు కదా! అందుకని వెనక వైపు ఎప్పుడు టచ్ చేయకూడదంట. సరే మా ప్రదక్షిణలయితే అయిపోయిన తర్వాత ఇలా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మనకు ఇలా గరుత్మంతుడిని అయితే దర్శించుకొని లోపలికైతే వెళ్ళాలి. చూసారా? సరే ఇంకొక వైపు నుంచయితే ఇలా ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇలా ఉంటుంది. ఎవరైనా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు మనీ కానివ్వండి, ఇంకేమైనా అవసరాలు అలాంటివేమన్నా టెంపుల్‌కి కావాల్సిన నీడ్స్ అనేవి ఇక్కడ ధర్మకర్తలైతే ఉంటారు. వాళ్ళని మీట్ అయ్యి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు చెయ్యొచ్చు. ఇదొచ్చేసి ముడుపులు వేస్తూ ఉంటారు. ఎవరైనా చీరలు అమ్మవారికి పెట్టాలనుకున్న వాళ్ళు ఆ చీరలు కూడా ఇక్కడే అమ్ముతూ ఉంటారు. సరే బయట వైపయితే మనకిలా ఉంటుంది. లోపలికి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ముడుపులు కూడా వేసేసి అలా ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు గంటలుంటాయి. ఆ గంటల్ని కూడా మనం గంటల్ని కొట్టేసి అలా ముందుకైతే వెళ్తున్నాము. మనకి ఈ గంటలు కొట్టడం వలన నెగెటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే ఆ సౌండ్‌కనేది ఆ వాతావరణం అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. దాన్నే సౌండ్ థెరపీ అంటారండి. ఇలా మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి బయట వైపు
కొంతమంది దేవతామూర్తులైతే దర్శనమిస్తారు. చిట్ట చివరికైతే మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. ఆహా! నమో వెంకటేశాయ, నమో తిరుమలేశాయ. అమ్మవార్లని, తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని చూసినప్పుడు నా కళ్ళల్లో నుంచైతే అలా కన్నీటి చుక్కలైతే అలా రాలిపోయాయి. ఇంత అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూడటానికి నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి. నోటిలో నుంచి నాకైతే మాట కూడా రాలేదు. అంత అద్భుతంగా అనిపించింది ఈ దృశ్యాన్ని చూసినప్పుడు. ఇక్కడున్న పూజారి కూడా చాలా చక్కగా ఓపికగా పూజా కార్యక్రమాలైతే నిర్వహిస్తున్నారు. మేము ఇలా ప్రసాదం అంతా తీసుకొని ఇక్కడే కూర్చొని చక్కగా తినేసి మాట్లాడుకుంటూ బయలుదేరుతున్నాము. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో అండి? నచ్చిందా? మా చిన్నోడు చూడండి, ప్రసాదం తినే ప్రతిసారి కళ్ళకద్దుకొని మరీ తింటున్నాడు. సరే, టెంపుల్ అంతా ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు మార్కాపురంకి వచ్చి ఈ టెంపుల్‌నైతే విజిట్ చేయొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ఎలా అనిపించింది మీకు ఈ రీల్? నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.